అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో ముందుగాల అందరికీ హ్యాపీ సండే అండి. ఆదివారం వస్తే చాలు చాలా లేట్గా నిద్ర లేవడం అయితే జరుగుతుంది. సో వారంలో అయితే ఆదివారం రోజు డ్యూటీ ఉండదు, స్కూల్ ఉండదు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఆదివారం లేట్గా నిద్ర లేవడం, లేట్గా టిఫిన్ చేయడం, లేట్గా వంట చేయడం. ఆదివారం అంటాం కానీ ఆదివారం రోజు కూడా చాలా పని ఉంటదన్నమాట. సో ఈ ఆదివారం నాకైతే పని కొంచెం తగ్గింది. సో ఎందుకంటే మేమైతే ఒక ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాం. సో ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే మంచిగా ఉంటది. అండ్ వీడియో కూడా చాలా బాగుంటదండి. సో ఇక్కడ వచ్చేసి మేము లేవగానే ఇంట్లో అయితే తలుపు అయితే అస్సలు తీయలేదు, బయటికి అయితే రాలేదన్నమాట. సో ముగ్గు కూడా వేయడానికి కిందికి కూడా వెళ్ళలేదు నేను. అండ్ ఇక్కడ నా వీడియో అయితే నా చిట్టి తల్లి కెమెరామ్యాన్ అయిపోతుంది. సో చక్కగా వీడియో తీస్తుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక ముగ్గు అయితే వేస్తున్నాను. చాలా డేస్ అయిందండి ఇలా తిప్పుడు ముగ్గులు వేయడం. సో అస్సలు రావట్లేదన్నమాట, ఏదో మిస్ అయిపోయింది. సో ఇలా చుక్కలేసి ముగ్గు వేయడం అయితే చాలా డేస్ అయిపోయింది. సో అప్పట్లో అయితే నాకు ఇలా చుక్కల ముగ్గు వేయడం అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేదన్నమాట. సో అన్ని మర్చిపోయాను. ఈ మధ్య మళ్ళీ ఎందుకో ఈ ముగ్గుల మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంటి ముందట కొత్త కొత్త ముగ్గులు వేయాలి, కొత్త కొత్త క్రియేటివిటీ చేయాలి అనే థాట్స్ అయితే వస్తుందన్నమాట. సో కొంచెం మిస్ అయితే అయిపోయింది ఈ ముగ్గు. సో కొంచెం డిజైన్ వెరైటీగా వచ్చేది కానీ మిస్ అయితే అయిపోయిందండి. సో దీనికి ఏదో ఒకటి క్రియేటివిటీ చేసి అయితే మంచిగా సెట్ అయితే చేస్తాను. సో సండే రోజు కాబట్టి ఫస్ట్ ముందుగాల నేను నా చిట్టి తల్లి ఇంట్లో మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరం చక్కగా హెయిర్ బాత్ అయితే చేసుకున్నామండి. సో హెయిర్ బాత్ అయిపోయిన తర్వాతనే బయటికి వచ్చి చూస్తే మంచిగా గాలి వస్తుంది. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9 అవుతుంది. సో 9 o'clock కి బయట వచ్చి నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను. సో నా క్రియేటివిటీతో ఇలా చుట్టూ అయితే లోటస్ అయితే వేసేస్తున్నానండి. సో ఇక్కడ ముగ్గు ఇలా సున్నంతో కూడా వేయొచ్చు ముగ్గు పిండితో, కానీ గాలికి అస్సలు ఉండట్లేదండి. అందుకే ముగ్గు పిండితో నేను వేయట్లేను ముగ్గుతో. సో అందుకనే ఇలా చాపిస్తూ అయితే వేసేస్తున్నాను. సో మనము ఇక్కడ మళ్ళీ పసుపు కుంకుమ వేసినా కూడా అవి గాలికి మొత్తం ఎగిరిపోతుందన్నమాట. సో అంత గాలి వస్తుంది మాకు ఎదురుగానే. సో ఫుల్ గాలి వస్తుంది, అందుకే డోర్ కూడా ఓపెన్ చేయను. సో ఫైనల్ గా ఇలా చుట్టూ లోటస్ అయితే వేసేసాను. సో ఇలా లోటస్ వేయడం నాకు బాగా అలవాటైపోయింది. సో ప్రతి ముగ్గులో చిన్నగా లోటస్ ఉండేటట్టు చూసుకుంటున్నాను, తామర పువ్వు. సో ఫైనల్ గా అయితే ముగ్గు అయితే వేసేసాను. సో నా చిట్టి తల్లి వీడియో అయితే తెగ ఊపుతూ అయితే వీడియో అయితే తీసేస్తుంది చక్కగా. అండ్ మా హెయిర్ బాత్ చేసినప్పుడు హెయిర్ డ్రైయర్ ఎలాంటి మిషన్ యూజ్ చేయకుండా నేనైతే ఇలా మా బాల్కన్ లో వచ్చేసి నా హెయిర్ డ్రై చేసుకుంటానండి. అంత గాలి వస్తుంది. ఒక 5 minutes, ఒక 10-15 minutes నిలబడితే చాలు హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది, చక్కగా ఆరిపోతుంది హెయిర్. సో ఎలాంటి ఫ్యాన్ కింద అయినా ఎండ దగ్గర అయినా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 10-15 minutes నిలబడితే చాలు హెయిర్ మొత్తం ఆరిపోతుంది. చక్కగా ఆరిపోయింది, నా హెయిర్ డ్రై అయిపోయింది. సో హెయిర్ డ్రైయర్ అయితే నేను అస్సలు యూజ్ చేయను. సో అంత స్వచ్ఛమైన గాలి వస్తున్నప్పుడు ఇంకెందుకండి మనకు హెయిర్ డ్రై చేసుకోవడం. సో అందుకనే ఇలా బాల్కన్ లో వచ్చి ఒక 5-10 minutes అయితే ఇక్కడే హెయిర్ డ్రై అయితే చేసుకుంటాను. సో నా చిట్టి తల్లి అయితే ఎప్పుడు చూసినా బుక్స్ తో ఇలా పెయింటింగ్ వేసుకుంటది, రాసుకుంటది, చదువుకుంటది. సో అలా ఉంటది. మేమిద్దరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం, హెయిర్ బాత్ చేసుకున్నాం. మా వారు అయితే ఇంకా రెడీ అవ్వాలన్నమాట. ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసాడు. సో రాగానే ఏదో తెచ్చిండు కవర్ లో అయితే ఏదో తెచ్చిండండి. ఏంటని చూస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్, ఆ బంతిపూల్ టైప్ ఉంటాయి చూడు, అవి అయితే తెచ్చిండన్నమాట. సో ఇవి కడపలకు వేస్తే మంచిగా ఉంటది. అండ్ ఇది కూడా మెయిన్ డోర్ కి వేయడానికి తెచ్చిండు. అండ్ కొన్ని ఇవి బాగుంటాయి. ఈ మధ్య ఇప్పుడు ఏంటంటే రోడ్ మీద గజమాలలు, పెద్ద పెద్ద మాలలు అయితే మంచిగా వేసారండి, చాలా బాగున్నాయి. కానీ రేట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇలా మెయిన్ డోర్ కి వేయాలని నాకు చాలా ఇష్టం. అలా గజమాల వేస్తే మంచిగా ఉంటది లుక్. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియో అయితే నా క్లీనింగ్, నేను ఇల్లు ఎంత డీప్ గా క్లీన్ చేసుకుంటా అనేది నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే మనం వేసే వీడియోస్ అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి మీకు. సో ఇవైతే తెచ్చిండన్నమాట. సో నాకైతే మంచిగా అనిపిస్తాయి ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్.
సో ఇంట్లో పెట్టుకున్నప్పుడు మంచిగా నిండుగా కనిపిస్తాయి. సో కొన్ని అయితే లోపల కడపలకైతే ఉన్నాయి. సో నాకు మెయిన్ ఏంటంటే గజమాల మెయిన్ డోర్‌కి పెట్టుకోవాలని ఉంది. కానీ ఫుల్లు గాలి అండి. ఆ గాలికి అసలు ఏం ఉంటలేవు. అందుకే అసలు మెయిన్ డోర్‌కి ఏం పెడతలేనన్నమాట. అంత గాలొస్తుంది. సో ఆ తోరణాలు అవి పెట్టినా గూడా కొంచెం కొన్ని డేస్ మంచిగా పాజిటివ్‌గా అనిపిస్తాయి అవి. కొన్ని తర్వాత అవి ఎండిపోతాయి గాబట్టి అవి మళ్ళీ తీయాల్సయితే వచ్చేస్తది. సో అందుకనే గజమాలలు ఇప్పుడు వచ్చేది సంక్రాంతి, దీపావళి, ఉగాదికి గజమాలలు చాలా బావుంటది. గజమాలలు వేద్దామని అనుకుంటే ఫుల్లు గాలొస్తుంది. అందుకే తేవట్లేదు. తేవాలి అది గూడా. సో ఇప్పుడు సంక్రాంతికి అవి ఇంట్లో మంచిగా శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలా వేసుకుంటే ఇంట్లో మంచిగుంటది లుక్ చూడడానికి గూడా. సో గాలి వల్లనే అస్సలు తెస్తలేను. సో ఫైనల్‌గా నేనైతే ఇగ టిఫిన్ అయితే చేసేసానండి. వంట అయితే ఏం లేదు. ఇక్కడ టైం వచ్చేసి 10 అయితుంది. సో మా వారు గూడా డ్యూటీ నుంచి వచ్చేసి బయట అయితే బాల్కనీలో చక్కగా కూర్చున్నాడు. మంచిగా పీస్‌ఫుల్ ఏరియాలో పీస్‌ఫుల్‌గా అక్కడ బాల్కనీలో కూర్చొని చిల్ అవుతూ ఉంటాడన్నమాట. సో ఇక్కడొచ్చేసి నేనైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. సో ఫైనల్‌గా వేడి వేడి ఇడ్లీ అయితే తినేస్తాము. సో దీని మీద అయితే నేను పల్లి చట్నీ అయితే చేశానండి. సో ఖచ్చితంగా పల్లి చట్నీ అయితే ఉండాలి మా వాళ్ళకు. సో నేను ఇడ్లీ చేసినప్పుడు పప్పు లేకపోతే ఇలా పల్లి చట్నీ ఇలా చేస్తాను. సో పప్పుతో అయినా తినొచ్చు బావుంటది. అండ్ దోస చేసినప్పుడు ఏంటంటే ఆవకాయ పచ్చడి ఏదైనా కర్రీ ఉంటే సరే దాంతో అయితే తినేస్తామన్నమాట. సో ఇలా ఇడ్లీ చేసినప్పుడు పల్లి చట్నీ మా ఇంట్లో మా పాపకి, మా వారికి ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే కొన్ని పల్లి చట్నీ అయితే చేశాను. సో నాకు 4, మా పాపకు 4, మా ఆయనకు 4 ఇంకా ఎక్కువనే వచ్చిందండి ఇడ్లీ. సో ఎక్కువనే తింటాము. నాకు ఈ బయట ఇడ్లీ కంటే ఇంట్లో చేసుకున్న ఇడ్లీ చాలా ఇష్టము. సో చాలా టేస్ట్‌గా ఉంటది. ఎంత తిన్నా గూడా అసలు తిననట్టే అనిపిస్తది. సో అంత బావుంటది. బయట చేసే ఇడ్లీ అయితే అసలు నాకు 1, 2 కంటే ఎక్కువ అయితే తినలేను అట్లుంటది. సో దాంట్లో ఏం యాడ్ చేస్తారో ఏంటో తెలియదు గానీ నాకస్సలు ఇష్టం ఉండదు బయట టిఫిన్ సెంటర్‌లో దొరికే ఇడ్లీ. సో ఇలా హోమ్‌మేడ్ ఇంట్లో చేసుకున్న ఇడ్లీనే అంటేనే నాకు చాలా ఇష్టము. అండ్ ఎక్కువ తింటా. ఎన్ని పెట్టినా సరే తింటా అన్నమాట. సో మేమైతే వేడి వేడిగా ఇడ్లీ అయితే తినేసిన కానీ ఆదివారం రోజు నిమ్మలంగా ఉండాలి అనుకుంటాం కానీ ఎక్కువ పని ఉండేది ఆదివారం రోజే అండి. లేట్‌గా లేస్తాం గానీ ఎక్కువ పని ఉంటది. సో ఆ రోజు మనకు వీకెండ్ కాబట్టి ఇంట్లో చపాతీ, పూరి, జొన్న రొట్టెలు, చికెనో, మటనో, కర్రీనో, బగారా రైసో, వైట్ రైసో అలా వండుతూ ఉండాలన్నమాట. సో సండే స్పెషల్ కొంచెం డిఫరెంట్‌గా కొన్ని వెరైటీస్ అయితే చేస్తాం కాబట్టి ఆ డేనే బిజీగా ఉంటాం. సండే వస్తే చాలు చాలా హడావిడిగా ఉంటది. కానీ లేట్‌గా మేము తినే వరకు 12, 1 అయిపోతది. సో సండే రోజు వస్తే సో ఈవినింగ్ వరకు అయితే ఏముండదు. చాలా తక్కువ ఉంటది సండే. ఆఫ్టర్‌నూన్ వరకు ఇంట్లో పనే అయిపోదు. సో ఇక్కడైతే నాకు ఈ సండే అయితే అస్సలు లేదండి పని. సో ఫంక్షన్‌కెళ్ళాలి కాబట్టి సో మార్నింగే టిఫిన్ అయితే చేస్తున్నాము. సో వాళ్ళకైతే టిఫిన్ అయితే ఇచ్చేశాను. సో ఇద్దరు బాల్కనీలో చక్కగా కూర్చొని టిఫిన్ అయితే తింటున్నారనమాట. సో మా పాపకైతే ఈ దోస కంటే ఇడ్లీ చాలా ఇష్టంగా తింటదండి. అలాగే 1, 2 అంతే ఎక్కువ అయితే తినదు. ఫుడ్ విషయంలో అయితే నాకు అయితే బాగా సతాయిస్తది. ఇప్పటి వరకు అయినా సరే ఫుడ్ తినదు ఎక్కువగా. నేనే తినిపియాలి ఆమెకు. సో మేమిద్దరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. మా వారు కూడా చక్కగా కూర్చున్నాం. ఇక్కడ మా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ ఉంటాం మేమైతే. మేమైతే ఇలా ముగ్గురం కలిసి అయితే తింటాము. సో మా వారు ఇంట్లో ఉంటే చాలు సండే రోజు. సో మొత్తం వంట అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే మేము ఫుడ్ తీసుకోవడం అయితే జరుగుతది. సో ఫైనల్‌గా మా పాపకు కూడా తినిపించి నేను కూడా తినేశాను. సో మా వారు కూడా తిన్నాడు. సో ఫ్రెష్ అప్ అయితుండు ఆయనే. అండ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూడా ఆయనైతే కొంచెం సేపు నేను పడుకుంటా అంటూ పడుకున్నాడన్నమాట. సో నేను ఇక్కడ ఫంక్షన్‌కెళ్ళడానికి ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సో అంత హెవీగా కాకుండా కొంచెం సింపుల్‌గానే అంటే మా పాలల్లో కొంచెం దూరమే వాళ్ళ మ్యారేజ్ అన్నమాట. సో అందుకే మ్యారేజ్‌కి వెళ్ళడానికి నేను ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ సారీ అయితే నేను మీషోలో నుంచి తీసుకున్నాను. సో మంచిగా ఎలా వస్తదో ఏంటో అనుకున్నా. మంచి
క్వాలిటీతో వచ్చిందండి. గోల్డ్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ అంటే గోల్డ్ కలర్ అండి. సో గోల్డ్ కలర్ సారీ చాలా ట్రెండ్ అయింది. సో చాలా డేస్ నుంచి చాలా ట్రెండ్ అవుతుంది ఈ సారీ. సో నేనైతే మీషోలో తీసుకున్నాను. సో బుక్ చేసినప్పుడు అనుకున్నాను సో క్వాలిటీ ఎట్లుంటుందో మిస్టేక్ వస్తుందో. సో అంతగా నేను ఆన్లైన్ షాపింగ్ అయితే అస్సలు నమ్మను. సో ఫస్ట్ స్టార్టింగ్ లో నేను బుక్ చేసినప్పుడు చీరలు కొంచెం క్వాలిటీ తక్కువ ఉండే, సరిగా లేదు. అందుకే అప్పటి నుంచి నేను అస్సలు తీసుకోనండి. సో ఈసారి మళ్ళీ తీసుకుందాం, చూద్దాం క్వాలిటీ ఎట్లా వస్తుందో అని బుక్ చేసే క్వాలిటీ మాత్రం సూపర్ వచ్చిందండి మీషో నుంచి. అసలు మీషో వాళ్ళకు ఏమైందో ఏంటో తెలియదు కానీ ఈ మధ్య మంచి మంచి క్వాలిటీ బెస్ట్ గా ఇస్తుర్రు. సారీ కొంచెం తక్కువ ప్రైస్ లో అయినా మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నారు. సో ప్రీమియం క్వాలిటీ. సో అందుకే నేనైతే గోల్డ్ కలర్ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా దానికి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోలేదండి. సో నా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉండే, సో ఆ వర్క్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను. సో ఇలా అయితే చీర కట్టుకున్న తర్వాత లుక్ చూడండి. అండ్ దానికి సెట్ అయ్యేటట్టు గాజులు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను పింక్ కలరే. సో ఎందుకంటే మనకు గోల్డ్ కలర్ కి ఆపోజిట్ గా వేసుకుంటేనే మా సారీకి ఆ బ్యాంగిల్స్ కి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే సారీ కలర్ ఎవరు వేసుకుంటలేరండి. సో సారీ ఏ కలర్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా బ్యాంగిల్ వేసుకుంటేనే లుక్ బాగుంటది. సో ప్లెయిన్ సారీకి ఇప్పుడు మనం గోల్డ్ వేసుకుంటే గోల్డ్ మీద గ్రీన్ కలర్, పింక్ కలర్ చాలా బాగుంటది, సెట్ అయిపోతుంది. గ్రీన్ అయితే సూపర్ గా సెట్ అయిపోతుందండి. అండ్ ఈ సారీతో మనము హాఫ్ సారీగా కన్వర్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. గోల్డ్ లంగావని కూడా చాలా ట్రెండ్ అవుతుంది. సో హాఫ్ సారీనే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా పాపకు నాకు ఇంకోసారి కూడా తీసుకోవాలన్నమాట. సో ఇద్దరం ట్విన్నింగ్ మదర్ అండ్ డాటర్ కాంబో చేద్దాం అనుకుంటున్నాను. సో నేను గోల్డ్ కలర్ సారీ కట్టుకున్నానని మా పాప కూడా సేమ్ ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే వేసుకుందండి. సో నేను ఏ చీర కట్టుకుంటున్నానో ఆ చీర కలర్ మ్యాచింగ్ ఉండేటట్టునే ఆమె ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటది. సో ఫైనల్ గా నేను రెడీ అవుతుంటే అక్కడ కూర్చొని అలిగి మరి కూర్చొని నా మీద కోపం పడుతుంది. సో ఎందుకంటే నాకంటే ముందే నువ్వు రెడీ అయిపోతున్నావు మమ్మీ, నాకు రెడీ చేయవా మమ్మీ అంటూ అలిగి అయితే అక్కడైతే కూర్చుందండి. నేనైతే దీనికి సెట్ అయ్యేటట్టు పింక్ కలర్ జ్యువెలరీ కొంచెం బుట్టలు వేసుకున్నాను, హెవీగా ఉండేటట్టు. సో మా వారికి చూపిస్తే సో ఈ బుట్టలు వేసుకున్నావా అని అంటున్నమాట. సో దీనికి బ్లౌజ్ కాంట్రాక్ట్ గా బాగుంటదని నేను ఇలా ఈ బుట్టలు అయితే సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాను. సో ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను. సో ఎక్కువ మేకప్ అయితే ఏం వేసుకోనండి, చాలా తక్కువ. సో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడరు అంతే, అండ్ కాటుక, బొట్టు, సింధూరం అంతే. సో ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయను. సో సింపుల్ గా రెడీ అయిపోతాను, క్విక్ గా రెడీ అయిపోతాను. సో ఒకప్పుడు చీర కట్టుకోవడమే రాదు నాకు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా చీర ఎలా కట్టుకోవాలి, సో హెయిర్ స్టైల్ కూడా రాదు. సో నేను అన్ని రకాల హెయిర్ స్టైల్ కూడా నేర్చుకున్నాను. సో సెల్ఫ్ గా మనకు మనం ఎలా వేసుకోవాలో అన్ని. సో ఎప్పుడు మన దగ్గర ఎవరో ఉండి రెడీ చేయాలంటే ఎప్పుడు మన దగ్గర ఎవరు ఉండరు కదా. సో మనకు మనమే రెడీ చేయడం నేర్చుకోవాలి. సో నేను ఇలాగనే నేర్చుకున్నాను. సో చీర కట్టుకోవడం, హెయిర్ స్టైల్ వేసుకోవడం ఇవన్నీ. సో నా మ్యారేజ్ కాక ముందైతే మా మమ్మీనే డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసేదండి. సో దీనికంటే ఎక్కువ లాంగ్ హెయిర్ ఉండే నాకు. సో నేనైతే కట్ చేయించుకున్నాను. సో ఇంత లాంగ్ హెయిర్ ఇక వద్దులే అనుకుని కట్ చేయించుకున్నాను. సో కట్ చేయించుకున్న తర్వాత అనిపించింది సో ఎందుకు నేను కట్ చేయించుకున్నాను, నా హెయిర్ గ్రోత్ నాకు వస్తుందని నాకు నమ్మకము. అందుకే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని హోమ్ మేడ్ రెమెడీస్ అయితే నేను యూజ్ చేస్తాను. సో హెయిర్ ప్యాక్, అవన్నీ నేనైతే హోమ్ మేడే చేస్తానండి. బయట ప్రోడక్ట్స్, కెమికల్ హెన్నా ఇవన్నీ నేను ఏం పెట్టుకోను. సో న్యాచురల్ గా మనకు ఇంట్లోనే ఉండే వాటితోనే నేను ట్రై చేస్తాను. మంచిగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటది. సో ఇలా చూసుకోవాలి. బయట ప్రోడక్ట్స్ చూసుకుంటే అస్సలు హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో మనకు అవన్నీ అవాయిడ్ చేసేయాలండి. సో నేనైతే ఇక్కడ ఫైనల్ గా రెడీ అయిపోయాను. సో హెయిర్ లీవ్ చేద్దాం అనుకుంటే కొంచెం ఇక ట్రాఫిక్ లో అయితే బండి మీద వెళ్తాం అన్నమాట. సో మళ్ళీ చిక్కులు అయిపోతుంది, ఎందుకని నేనైతే జుట్టు అయితే వేసుకుంటాను. అలాగా ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియదు గానీ నేనైతే మొత్తం సారీ కట్టుకున్న తర్వాత మేకప్, బ్యాంగిల్స్ అవన్నీ వేసుకున్న తర్వాతనే నేనైతే ఫైనల్ లాస్ట్ కి అయితే జుట్టు అయితే వేసుకుంటానండి. సో అప్పుడు మనకు జుట్టు వేసుకుంటే జుట్టు నీట్గా ఉంటది.
సో ఫస్ట్ జుట్టు వేసుకొని రెడీ అయితే రెడీ అయ్యేంత లోపు జుట్టు మొత్తం చిందర మిందర అయిపోతుందని నేను లాస్ట్ కే జుట్టు అయితే వేసుకుంటానండి. సో దీనికి సెట్ అయ్యేటట్టు ఇక హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. సో పింక్ అయితే పెద్దాం అనుకున్నా, అవి లైట్ పింక్ అయిపోయింది, సెట్ అయితే లేదు. అందుకే ఇంకో పింక్ ఉంటే అదైతే వేసుకున్నాను. సో మన ఆడోళ్ళకు ఎన్ని ఉన్నా తక్కువనేనండి. హెయిర్ బ్యాండ్, బ్యాంగిల్స్, మళ్ళీ స్టిక్కర్స్, మేకప్, జ్యువెలరీస్ ఇలా అంటూ డ్రెస్సెస్, చూడిదారు, హాఫ్ సారీస్ ఇలా అంటూ మనకు ఎన్ని షాపింగ్స్ ఉంటాయండి. ఎన్ని చేసినా తక్కువ. మళ్ళీ డైలీ వేర్ డ్రెస్సెస్ అని, పార్టీ డ్రెస్సెస్ అని, డైలీ వేర్ సారీస్ అని ఇలా ఇన్ని షాపింగ్స్ ఇన్ని ఉంటాయి మన ఆడోళ్ళకు. ఎంత షాపింగ్ చేసినా తక్కువనేనండి. సో నేనైతే హెవీగా జ్యువెలరీ ఏది వేసుకుంటలేను. ఓన్లీ ఇయర్ రింగ్సే కొంచెం హెవీగా పెద్ద పెద్ద బుట్టలు అయితే వేసుకుంటున్నాను. సో మా పాప అయితే పక్కన నుంచి తెగ కోపంగా చూసేస్తుంది. ఎప్పటి నుంచి రెడీ అవుతున్నావు మమ్మీ నువ్వు? సో నువ్వు రెడీ ఎప్పుడు అవుతున్నావు, నాకు రెడీ చెయ్యవా అని కోపంగా చూస్తుంది. సో ఫైనల్ గా నేనైతే రెడీ అయిపోయినా. సో ఆమెకు నాకంటే ఫస్ట్ రెడీ చేస్తాను, కానీ ఏంటంటే నేను రెడీ అయ్యేంత లోపు ఆమె మొత్తం మళ్ళీ నార్మల్ గా అయిపోతుందండి. అందుకే కొంచెం వెళ్ళే టైంకి ఒక 5-10 మినిట్స్ వెళ్తాం అన్నప్పుడు ఆమెకైతే రెడీ చేస్తాను. ఎందుకంటే మనం పిల్లల్ని ఫస్టే రెడీ చేసేస్తే వాళ్ళు మళ్ళీ చిందర మిందర అయిపోతారు, మళ్ళీ పాడు చేసుకుంటారు. సో మా చిట్టి తల్లికి అయితే నేను ఇలానే చేస్తాను. సో నేను రెడీ అయిపోయిన తర్వాతనే ఆమెకైతే రెడీ చేస్తాను. సో నేను ఫైనల్ గా రెడీ అయిపోయాను. ఇక ఆమెకైతే రెడీ చేస్తున్నాను. సో చాలా న్యాచురల్ బ్యూటీ నా చిట్టి తల్లి. సో కొంచెం మేకప్, కొంచెం ఫేర్ అండ్ లవ్లీ వేస్తేనే చాలు తెల్లగా దయ్యం లాగా కనిపిస్తుంది, క్యూట్ గా. సో ఫేర్ అండ్ లవ్లీ వేయగానే దయ్యం మా మమ్మీ నేను అని అంటుంది అన్నమాట. సో అంత న్యాచురల్ గా ఉంటది మా పాప. ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ లైట్ గా అయితే యాడ్ చేసి పౌడర్ అయితే పెట్టేస్తాను. పౌడర్, లిప్స్టిక్ మెయిన్. మా పాపకైతే స్టిక్కర్ మెయిన్. ఏంటంటే మా చిట్టి తల్లికి లిప్స్టిక్స్ అయితే కావాలండి. ఖచ్చితంగా ఫస్ట్ అడిగేది లిప్స్టిక్స్. సో ఆమెకైతే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా, స్కూల్ కి వెళ్ళినా సరే కాటుక అయితే ఖచ్చితంగా పెడతానండి. ఎందుకంటే బయట చిన్న పిల్లల్ని చాలా మంది లైక్ చేస్తారు, పిల్లల్ని ఎవరైనా ఇష్టపడతారు కదా. సో మన పేరెంట్సే 10 సార్లు పిల్లల్ని చూస్తూ ఉంటాం, ముద్దులాడుతూ ఉంటాం. సో మన దిష్టే తాకుతుందని నేనైతే కాటిక అయితే పెట్టేస్తాను. సో ఆమెకైతే ఫస్ట్ లిప్స్టిక్స్ అయితే వేయాలని అడుగుతుందన్నమాట. సో ఫైనల్ గా ఆమెకు మెయిన్ లిప్స్టిక్ కావాలి. సో ఆమెకి ఏంటంటే లిప్స్టిక్స్ వేయగానే ఫేస్ లో కొంచెం వెరైటీగా చేంజ్ అయిపోతుంది, అంత క్యూట్ గా కనిపిస్తుంది. నా చిట్టి తల్లి చాలా ఇష్టం ఆమెకు ఇలా వేసుకోవడం. సో డైలీ అయితే అస్సలు వేయనండి. చిన్న పిల్లలకు అస్సలు ఇలా లిప్స్టిక్ అస్సలు వేయకూడదు. ఎప్పుడో ఒకసారి ఇలా ఫంక్షన్ కి వేస్తే ఏం కాదు, కానీ డైలీ అస్సలు వేయకూడదు. ఆ కెమికల్ అవన్నీ మనం న్యాచురల్ గా బీట్రూట్ తో అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ డైలీ ఇలాంటి మాత్రం అస్సలు యూజ్ చేయదు. సో ఫైనల్ గా నా చిట్టి తల్లి కూడా 2 పిలకలు వేసుకొని రెడీ అయితే అయిపోయిందండి. సో మేము ఇద్దరం అయితే ఒక గంటన్నర నుంచి రెడీ అవుతున్నాం. మా వారు అయితే ఒక 10-15 మినిట్స్ లో రెడీ అయిపోయి ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతాడు. అందుకే ఆయన కంటే ముందే మేమైతే ఒక 5 మినిట్స్ ముందే రెడీ అయి నిలబడతాము. సో ఆయన రెడీ అయితే అస్సలు వెయిట్ చేయడండి, ఫాస్ట్ గా వెళ్ళిపోదామని అంటాడు. సో ఇక్కడే టైం వచ్చేసి 1:30 అయిపోయింది. సో ఫంక్షన్ వెళ్ళడానికి రెడీ అయిపోయినాం. సో ఇక్కడ నా చిట్టి తల్లి అయితే ఎంత క్యూట్ గా కనిపిస్తుందో, లెట్స్ గెట్ స్టార్ట్ అని అంటుంది వీడియోలో. సో నా చేయిలో ఎప్పుడో వంట చేస్తుంటే, ఆ జొన్న రొట్టెలు చేస్తుంటే పెనం అయితే కాలిపోయింది. ఆ విషయం కూడా నాకు తెలియదు. అది చూసి నా చిట్టి తల్లి తెగ బాధపడేస్తుందండి. మమ్మీ నీకు ఇంత కాలిందా, ఏమైంది మమ్మీ అని అడుగుతుంది. ఆ విషయం కూడా నాకు తెలియదు ఆమె చూసినంత సేపు. సో ఎంతైనా పిల్లలు పేరెంట్స్ మీద అంత ప్రేమగా ఉంటారు. సో ఫైనల్ గా అయితే మేమైతే వెళ్తున్నాము. సో మేమైతే ఇంతసేపు అయితే రెడీ అయిపోయింది. మా లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా సారీ నాకు సెట్ అయిందా లేదా అని కామెంట్ అయితే చేయండి. మా వారు అయితే రెడీ అయిపోయిండు. ఫైనల్ గా ఫాస్ట్ గా రెడీ అయిపోతాడు. సో వాళ్ళు ఒక 5-10 మినిట్స్ లో రెడీ అయిపోతారు. అబ్బా మన ఆడోళ్ళలాగా గంటలు అయితే అస్సలు ఉండరు. వీడియో నచ్చితే లైక్ చేసి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.